నేషనల్ సెక్యూరిటీ పేరుతో నిర్వహించినటువంటి భారీ తిరంగ ర్యాలీలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. మనతో మాట్లాడడానికి ర్యాలీలో పాల్గొన్నటువంటి హైదరాబాద్ నుంచి కంటెస్టేట్ చేసినటువంటి మాధవీలత గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ కట్టుబొట్టు చూస్తే భారతీయ తత్వం అనేది ఫుల్ ఫ్లెడ్జ్లో కూడా బహిర్గతం అవుతుంది. ఏం చెప్తారు మేడం మీ ర్యాలీ ద్వారా? ఎందుకంటే చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు, దానికి సంబంధించి దేశం మొత్తం ఎమోషన్ అయింది, దానికి సంబంధించి ఏం చెప్తారు? మా ప్రతి బొట్టులో రక్తం బిందువులో భారత్ మాత ఉంది. సింధూరం స్త్రీలు ఇక్కడ మాత్రమే బొట్టులాగానో నుదుటి దగ్గర పెట్టుకుంటారో అనుకోకండి. సింధూరం మా నుదుట మీద ఉంది, దాని రక్తం రంగు ప్రతి భారతీయ పురుషుడిలో ఉంది, మా సేనలో ఉంది, మా ప్రధానమంత్రిలో ఉంది. ఎవడైనా ఇంకొకసారి ఈ దేశం వైపు కన్నెత్తి చూసినా కూడా ఆ కళ్ళను పీకేస్తాం. ఆపరేషన్ సింధూర్తో పహల్గామ్లో చాలా మంది కూడా వాళ్ళ సర్వస్వం కోల్పోయారు, కుటుంబాలను కూడా చాలా మంది సింధూరమే కోల్పోయారు. దానికి సింధూర్ అని పేరు పెట్టారు. వాళ్లకు న్యాయం జరిగిందని అనుకోవచ్చా దీంతో? నాయనా, భర్తను కోల్పోవడం అనేది చాలా భయంకరమైన విషయం. న్యాయం జరిగిందా అని అడిగితే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కూతురి సింధూరం పోయింది, నువ్వు ఏం చేస్తావంటే ఆ సింధూరం పోగొట్టునోని పీక పీసికి చంపి వాడు రక్తం తాగుతా అంటాడు. ఒక అన్ననో తమ్ముడినో మీ చెల్లెదో అక్కదో సింధూరం పోయింది, నువ్వు ఏం చేసావంటే 2 ముక్కల కింద చీరి ఆ రక్తాన్ని నా మీద పోసుకుంటా అంటాడు. అదే ఆ నిమిషం న్యాయం. అదే మా ప్రధానమంత్రి మోదీ గారు మా యావత్ సైన్యం చేసింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేయాలో జరుగుతుంది. కానీ ఈరోజు భర్తను కోల్పోయిన ఆవేదన, వాళ్ళ సింధూరం పోయిందని మేమందరం పడుతున్న బాధకి మా సమాధానం ఆ టెర్రరిస్టులను సర్వనాశనం చేయడమే అధ్యేశం. జరుగుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మొరుగుతున్నారు. మేమే సాధించాము, సిటిజన్స్ని చంపాము అని చెప్తున్నారు. ఉగ్రవాదాన్ని పక్కన నెట్టి ఆ 2 దేశాల మధ్యలో సమస్య కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం దాడి చేసినప్పటికీ కూడా మేమే వాళ్ళని కూల్చేసామని చెప్పి ఇంకా వాళ్ళ ప్రధాని ప్రగల్భాలు వలుకుతున్నారు. మేడం, తమ్ముడు, నువ్వు మంచి మాట అన్నవయ్యా. మొరుగుతున్నారు అన్నావు, కుక్కలు మొరుగుతారు. పాకిస్తాన్ కుక్క చెప్పకనే చెప్తీవి, మరి కుక్క పనే మొరుగుడు. ఏం మొరిగితే ఏంది, దాని తోక కత్తిరించి పంపించినాం. ఈసారి ఎక్కువ మాట్లాడితే తల కత్తిరిస్తాం దాన్ని. అమెరికా అధ్యక్షుడికి సంబంధించి ఏం చెప్తారు మేడం? ఆయన కూడా కాస్త ఇంట్రెస్ట్ కామెంట్స్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించి ఒకవైపు భారత్ను కాస్త తక్కువ అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. భారతదేశాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వెయ్యలేరు. ఎవరైనా భారతదేశాన్ని తక్కువ అంచనా వేస్తే అది వాడి మూర్ఖత్వం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు. ఈరోజు ఏ సంధి, ఏ సీజ్ ఫైర్ అయితే భారతదేశం చేసిందో ఆ బార్డర్లో ఉన్న మన భారతీయుల కోసం, మన జవాబు టెర్రరిస్టులతోటి. అమాయకులు, పిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, తప్పు చెయ్యని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ గురించి కాదు. భారతదేశము ధర్మం 4 పాదాలు నడుస్తుంది. కానీ దానికి కనుక ఎవడైనా అడ్డం వస్తే అది ఎవ్వడన్నా కానీ చీరవతలేస్తాం. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన మహిళల, మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని చెడిపేసిన వాళ్ళకి ఉచ్చపోయించాము, ఆ ఉగ్రవాద స్థావరాలను కూడా ఒకవైపు మట్టి కరిపించామని చెప్తూనే ఏదైతే ఆపరేషన్ సింధూర్ సామాన్య ప్రజల మీద కాదు, కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద అని చెప్తూనే దేశం వైపు ఎవరన్నా కన్నెత్తి చూస్తే డెఫినెట్గా అలా పీకలు కోస్తామని చెప్తూనే మరొక పక్క అమెరికా అధ్యక్షుడు కూడా నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అసలు భారత్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఒకవైపు అమెరికా అధ్యక్షుడు కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.